హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ల రవి వ్లాగ్స్. ఇప్పుడే అలీబో ఎత్తుకొని వేసి ఇచ్చేసి పోతా ఉంటే వాడు అడవి బండిలో పెడితే వాడు బండిలో పెట్టుకున్నాడు. పక్కన నిలబెట్టుకునే ఏమైనా బండిలో పెట్టుకున్నాడు. ఏం ఆడలు చూస్తున్నావు అని. ఆడలు ఎవరు చూశారు? వచ్చినాడు బండిలో పెట్టినాను, మీ ఆడలు ఎవరు చూశారు అన్న. అంటే లేదు, నువ్వు చూసావా అన్న. నేను చూసానండి, నేను చూడలేదండి. నేను చూడలేదంటే గమ్మని అయిపోతున్నాడా. సరేలే, ఇది పాలడబ్బా పాలడబ్బా తలాప ఏందని తలాప వేసాను పాలడబ్బా కానీ. సరే పాలడబ్బా ఇటీ అని ఇచ్చేసి డబ్బులు ఇటీ అండి. సరేలే తీసుకోని. చూసావా, ఇట్లా డోళ్ళు ఉంటారా? కావాల్సినే మనం మీద రచ్చ పెట్టుకుంటారా? రచ్చ పెట్టుకొని మనం అక్కడ పెట్టాలి. ఉడుకులు బలుతావు దొంగ నా కొడుకులా. సరేనా? మళ్ళీ దొంగలబ్బా, మళ్ళీ కండిషన్ కొనాలి. ఇక్కడ పొరపాటున ఏదైనా మనం అనేమనుకో నెత్తిని కలిపెట్టి తొక్కుతారు కొడుకులు. మనం తక్కువ వాళ్ళమా? ఏం భయపడాలి కానీ ముసుకులు చెప్పా. వచ్చిన బండిలో పెట్టినా అంతే. ఇప్పుడేంది ట్రాఫిక్ అని చెప్పినా గుమ్మని అయిపోయినాడు. వాళ్ళు ఏం మాటలు పక్కెత్తల వాడ. జాగ్రత్తగా రాలి ఇక్కడ. నేను చూడలేదు సార్, నేను చూడలేదు బాబా. అది అనుకో వాళ్ళకి వీడు చూసి వాడి గతలంగా అనుకుంటాం. మనం గట్టిగా ఉండాలి ఇక్కడ సౌదీలో. మనం తప్పు చేయనప్పుడు ఏమే నేను తప్పు చేయను, మీరు చూడలా, చూసినావు నేను చూడలా, నువ్వు చూసినావు కదా, అదే చూడలా, చూస్తావు వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు? అంతే, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ అవసరం మాటలు. సరే ఇప్పుడు బయలుదేరిపోతాం. ఇచ్చేసి గొడవ పెట్టుకొని వెళ్ళిపోతారా? వాళ్ళు గొడవ పెట్టుకొని వెళ్ళిపోతారా? ఇదే రూటు. ఈ రూట్లో వేసి ముడుగుసారి అక్కడ వేసి ఆడ ఆర్డర్ ఉంటే ఆర్డర్ ఎత్తుకొని పోవాలి. మళ్ళీ బయలుదేరి సిగ్నల్ పడింది చూడండి. సిగ్నల్ పడింది, సిగ్నల్ ఓపెన్ అయిపోయింది. వీళ్ళకి ఇక్కడ జెండాల పండుగ. ఇక్కడ 3 రోజుల నుంచి అబ్బా ఫుల్ చిన్న ట్రాఫిక్ జామ్ కాదులే, పెద్ద ట్రాఫిక్ జామ్ కానీ. చూడండి రాత్రి మనం కాడకపోతే రాత్రి అంటే గొడవ అయింది. ఒక్కడ కాడ సక్రంగా వీళ్ళు ఏదో అవుతారో నాకు బీపీ ముందుగానే. నాకు మెట్లు వచ్చి తిట్టుతా సరిపోతుంది. ఎంత దీన్ని ఈసారి సిత్తిని అంటారు దీన్ని. ఇప్పుడు రూట్ ఎట్లా చూడండి. రూట్లు మొత్తం 1, 2, 3, 4 రూట్లు చూడండి. సూపర్ కూడా రూట్లతో ఇబ్బంది లేదు అనుకో. ఇక్కడ ఇలా డ్రైవింగ్ భలే వ్యాస్గా ఉంటుంది, పెద్ద ర్యాష్గా ఉంటుంది. తిప్పేస్తారు బండి. పోతా బండి ఆడిపోతుంది కదా, లవక్క తిప్పేస్తాడు. ఇట మనం కానీ ఎవరికి మనం కోర్టు పైంగుతాడు. అంతే, కోర్టు పైంగుతాడు. మన బండిలో పెట్టుకోవాలా. యాక్సిడెంట్ అవుతుందో అన్నీ పెట్టుకోవాలి. బండి తీసేయలే. వెనుపక్క ట్రాఫిక్ జామ్ కానీ అది 1000 బండ్లు నిలబడుకోలే. బండి పక్క తీసేయలే. పోలీసు వాళ్ళు వచ్చి తీయని దాకా చూడ ఎంత ట్రాఫిక్ జామ్. చూడ బండి వస్తుందా, వెనుపక్క కూడా వస్తుంది. చూడ ఎడ పోతా ఏమీ కానీ సందేహం ఉండదు. అన్నీ కానీ ఒక మిస్టేక్ చేసినావా కోర్టు పైంగుతాయి. అంతే ఇప్పుడు అంతే ఇబ్బంది వాళ్ళకేమా. వాళ్ళ దేశమా, వాళ్ళు ఎట్లా చెప్తాడు జరుగుతుంది. మన అదే దేశమా, మన దేశం కాదు కదా. చూడండి ఒడ్డు అడుగుతున్నాడు చూడ, బండి అడుగుతున్నాడు. సిగ్నల్ వేసుకున్నాడు, వస్తానన్నాడు. ఆ రూట్లో ఈ రూట్లో ఆడ ముందు పక్క దావ ఉన్నది. ఆ దావకు రాలేదు. నేను వస్తాను, నేను బండి కోసం ఎన్నో పక్క చూడ. జెండాల పండుగ ఇక్కడ. జెండాలు అడిగిన జెండాలు ఓని వాళ్ళకి ఏదో పండగ, మనకేం తెలుస్తుంది అదేం పండగ. నిన్న రచ్చ చేశాను. నిన్న ఈ బుద్ధిగా ఉంటుందేమో. చూడండి ఫ్రెండ్స్, ఎంత వీడియోలో చూపిస్తున్నాను సౌదీ అంతా. నా కష్టానికి ఏమన్నా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి, సరేనా? మంచి వీడియోలు అప్డేట్ ఇస్తూ ఉంటాను, ఓకేనా? ఈ మాదిరిగా సౌదీ ఎవరు చూపిస్తారండి? నేనే కష్టపడి
ఇక్కడ అసలు కెమెరానే మమ్ను, ఇక్కడ కెమెరానే మమ్ను అంటే ఇక్కడ తీయకూడదు ఫోటోలో. కానీ నేను ఎన్ని తీసుకుంటా వస్తున్నా, బందేం లేదు. వాళ్ళు ఏమన్నా షాపింగ్ మాల్లో అట్లా చోట కెమెరాలు తీయకూడదు, వాళ్ళు తలకారేపే. చూడండి బండ్లు ఆడ చూసిన వాడు బండ్లు చెత్త ఇక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ చూడండి. ఈ ట్రాఫిక్ జామ్లో పోవాలా, మళ్ళీ ఏమంటారు తొందరగా రాలేదు ఏం చేస్తాను నేను చెప్పు, ఎక్కడికైనా పోయినావా అటు చూస్తున్నావా అంటారు. ఏం చేయాలి చెప్ప, తప్పదు కదా. చూడండి ఎట్లున్నాయా ఫుల్, ఏడు చూసినా బండ్లే. ఈ పక్క మళ్ళీ రోడ్డు రిపేర్ చేస్తున్నారు, ఏం చేస్తాం. ఆర్డర్ ఎత్తుకొని ఇచ్చేసాడు, అక్కడ రిపేర్ చేస్తాను చూస్తాను. ఇక్కడ వస్తుంది రిపేర్ చేస్తాను చూడండి, ఎంత రిపేర్ చేస్తాను బండ్లో. ఇదంతా రోడ్డు చూడండి, జేసీబీ చూడండి, జేసీబీ పని చేస్తుంది. జేసీబీ ఇసుక పని చేస్తాను చూడండి రోడ్లో. ఎన్ని షాపులు చూడ, ఏ షాపు ఎదురుగా బండ్లు ఎన్ని ఉన్నాయి చూడండి. మన ఇండియాలో స్కూటర్లు ఉంటాయి చూసావా, స్కూటర్లో అటు ఉంటాయి. వీళ్ళు చిన్న పిల్లలు కూడా కారే, చిన్న పిల్లోడుగా ఒక 10 ఏళ్ళు వయసు వచ్చినాక కారే కారు తీసుకొని మన బండి వాడు పోతూ ఉంటాడు. అది చూడండి ఎట్టున్నది. మాకు హోటల్లో అవి చూడండి ఎట్టున్నాడు, దమక్క దొరికినట్టు చూడ. ఇక్కడ ముందు పక్క బాగా ముందు పక్క వచ్చి సిగ్నల్కి మీ ఎట్లా నిలబెట్టుకోవాలి బండి, బ్రేక్ కొడితే ఇనుపక్క కొట్టాడా బండి. అసలు కానీ ఎప్పులు స్వామి వాళ్ళక. చూడండి ఇదంతా సందుల్లో ఉన్నది, అంత సందుల్లో ఉన్నది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇక్కడ కూడా చెట్లు చూడండి. ఇక్కడ సరకారు చెట్లు అయ్యాయి, సరకారు చెట్లు రేటు ఉన్నాయా. సరకారు చెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, సరకారు చెట్లు ఒకటి ఉంటాయి, రేణి చెట్లు ఉంటాయి. సరకారం అని చూడండి ఎన్ని చూడండి. అది మసీదు ఉన్నది, మసీదు ఉన్నది కూడా అంత మసీదు చూడండి. వీటికి బండి రైట్లో కోసి మళ్ళీ లెఫ్ట్ పోయాలి, మళ్ళీ ఇటు నుంచి లెఫ్ట్లో రైట్లో పోయాలి చూడండి. అది పక్కాల అదే లారీ పాల డబ్బా వేసుకోవచ్చు, పాల డబ్బాలు వేసుకోవాలి. పాలు న్యూ పాలు ఎత్తుకొస్తాయి అంత గొప్ప గొప్ప కూడా మళ్ళీ పడే సౌండ్ వస్తుంది అంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. వాడు మెంటలు అడగనే అండి కూడా మీకు మెంటలు అడగనే మెంటలు చూడండి. ఇంటి బయట ఏమైనా చేసి పెడతారు వాళ్ళు. ఇదే వాళ్ళ అడుగు చూసుకొని పోతుంది. సౌదీ పిల్లోడు వాడే అదే ఇంట్లో మనం ఎత్తుకొచ్చిన ఆర్డర్ ఎత్తుకొచ్చిన ఇంట్లో అయితే పోయేసి ఇంకా అలీపు ఇచ్చే దగ్గరికి వచ్చేసినాను. చూడండి చూపిస్తాను మీకు. పోతా లబక్క చూసేయచ్చు. ఇంకా నేను ఎట్ట పోవాలి బండి, బ్రేక్ కూడా వేసి నిలబెట్టుకోవాలి. ఇంకా బండి నిలబెట్టుకొని ఇంకా వాడు పోయినా ఉండి పోవాలి. ఇనపక్కడు ఏమన్నా కానీ ఇనపక్కడు గుద్దుకోమని ఏమన్నా మన చూడ ఇనపక్కడు వస్తుందా, ఇనపక్కలు వస్తున్నారు. ముందు పక్క బండి ఆపేస్తారా. పెద్ద తలకాయ నొప్పి లేదు స్వామి. పోలీసు వాళ్ళు మళ్ళీ పోలీసు వాళ్ళు అంటాడు. పోలీసు వాళ్ళు చూడ పోతాడు ఇటు తిప్పేసాడు. వాడు ఆ రూట్లో పోవాలి అనుకుంటే ఆ రూట్లో మళ్ళీ ఇటు తిప్పేస్తున్నాడు. ఆ రెస్టారెంట్లోకి వస్తున్నాడు బండి. ఇంకేం చేయాలి చెప్పండి. తలకాయ నొప్పి రా స్వామి.